సాగునీటి కొరకు అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై కుక్కడం వద్ద రోడ్డెక్కిన రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు సహనం కోల్పోయిన రైతులు రోడ్ల మీదకొచ్చి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఆందోళన కార్యక్రమాలను గురువారం నిర్వహించడం జరిగింది. ఇదే అంశంపై మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పలుమార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు రైతుల సాగునీటి సమస్యలను తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని ఇట్టి అంశాల ద్వారా స్థానిక ప్రజలు తెలియజేశారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని రైతులు, ప్రజాసంఘ నాయకులు, రైతు సంఘ నాయకులు తెలియజేయడం జరిగింది. గత 20 రోజుల నుంచి తిప్పర్తి, వేములపల్లి మండలాలకు గల గ్రామ ప్రజలు సాగునీటి కొరకు ఏఈడిఈలను సంప్రదించగా కొద్దో గొప్ప వచ్చే నీళ్లకు కూడా రాళ్లను అడ్డమేసి రైతులకు అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకోను నిర్వహించి రహదారిపై అడ్డంగా కూర్చొని నిరసన కార్యక్రమాలను ధర్నా ద్వారా నిర్వహించడం జరిగింది. వెంటనే స్పందించిన వేములపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏఈడిఈలను చరవాణి ద్వారా విషయాన్ని తెలియజేసి సమస్యను తెలియపరుస్తానని తెలియజేయడంతో ఆందోళన కార్యక్రమాలు విరమించిన రైతులు సమస్యను పరిష్కరించకపోతే మరొకసారి ఉద్యమానికి దిగటానికైనా సిద్ధమని తెలియజేస్తూ రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మీడియా ముఖంగా స్థానిక రైతులు తెలియజేశారు. 2వ తారీఖు నుంచి మేము కాలువ చుట్టూ తిరుగుతున్నాం రైతులందరం. అయితే మాకు ఈ ఏఈ గారి దగ్గర నుంచి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా మీద కేసులు పెట్టడం, నీళ్ళ కోసం పోయినప్పుడు బెదిరియడం, రాళ్ళడ్డం, ఆ మొత్తములకి రాళ్ళడ్డం పెట్టడం అలాంటివి జరుగుతున్నది. మేము గట్టిగా ప్రశ్నించేసరికి మీకు నీళ్ళు రావు, ఏం రావు, మీకు వచ్చినప్పుడే వస్తుంది, మీకు నీళ్ళు వచ్చినప్పుడే వస్తాయి, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కాలు వెంబడి తిరగాల్సిన అవసరం లేదని మమ్మల్ని అనడం జరిగింది. మేము గట్టిగా ప్రశ్నించేసరికి మా మీద కేసులు వేయడం జరిగింది మా మాడుగులపల్లి స్టేషన్లో. అందుకే మాకు ఏ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న నార్లు అన్నీ ముదిరిపోయినాయి. మాకు ఇప్పుడు ఆసరే మాకు ఏది లేదు, రోడ్డు పాలు అయ్యే పరిస్థితి అయింది. మాకు అధికారులు దీనికి చూసి స్పందించి మాకు హెల్ప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా. అభంగాపురం గ్రామంలో వరదకాలం నీళ్ళు రాకపోవడం కోసం ఈరోజు ఇది జరిగింది. అందరూ చుట్టుపక్కల మొత్తం ఊరు ఒక్క ఊరు కాదు, 7 గ్రామాల నుంచి జనాలు, రైతులు వచ్చి ధర్నా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే వరదకిలో నీళ్ళు ఇంతవరకు మాకు పంట పొలాలు కాదు, తాగుతేందుకు ఊర్లకు కూడా నీళ్ళు రావట్లేవు. వేల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో, అధికారులు ఏం చేస్తున్నారో, ఏఈడి కూడా మాకు మా మీదనే రివర్స్ కేసులు పెట్టి నిర్లక్ష్యంగా అసలు ఏం చేయాలన్నా అర్థం కావట్లేదు. ఆఖరికి పొలాలలో నీళ్ళు, తర్వాత ఇళ్ళకి మంచినీళ్ళు తాగేందుకు కూడా ఈ 8 గ్రామాలలో నీళ్లు రావడం లేదు. దీనిని ఎటు తిరిగి మీరు మీ ప్రెస్ ద్వారా అయినా, విలేకరుల ద్వారా అయినా కూడా దీన్ని అధికారులకి సంప్రదించి సీఎం దగ్గరికైనా పోయి దీన్ని వరదకాలం నీళ్లు పెంచి ఈ 8 గ్రామాలకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు మాడుగులపల్లి మండలం నుంచి మాకు రావాల్సిన వరదకాలం నీళ్ళు రాకుండా 7 గ్రామాలకు సంబంధించి ఐలాపురం, అవంగాపురం, కుక్కడం, పెద్దవాళ్ళపల్లి ఈ గ్రామాలకు సంబంధించిన వరద నీళ్ళు రాకపోవడం వల్ల మీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఒకసారి నార్లు పోసినాం, ఆ నార్లు కూడా పోయినాయి. రెండోసారి కూడా నార్లు పోసినాం, అవి కూడా ముదిరిపోయే పరిస్థితి వచ్చేసింది. సాగర్ నిండా నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు రాని పరిస్థితి. మాకు మంచినీళ్ళు కూడా దొరకట్లేదు, గొడ్లకు తాగడానికి కూడా నీళ్ళు లేవు. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. వీటి గురించి మీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. కాలువలు తీసి ఇప్పుడు అటు మెట్ట పైరు పండకుండా, ఇటు వరి పంట పండకుండా భూములు ఆగం చేసిరి. ఇవాళ నీళ్లు మధ్య వరకే ఇస్తే రేపు కొసుకున్న రైతు పరిస్థితి ఏంది? దీనికి ఏం చేయాలి? మేము సావాలా, బతకాలా? ఎకరాలు భూములు ఆగం చేసి కాలువలు తీసిరు. దాని పరిస్థితి ఏంది? లేకపోతే మా భూములు, మా కాలువలు మాకు రాకుండా కాదు, బూడిపోయామనండి. నీళ్ళు అడిగితే కేసులు పెడుతురు. ఇక్కడే మాది మిర్యాలగూడ. మమ్మల్ని చంపండి, అంతే.